ధమాకా జోడీ మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ని ఫుల్ గా ఇవ్వడానికి రెడీ అయిపోయింది. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది రవితేజ గారి నెక్స్ట్ సినిమా గురించి. ధమాకాతో సందడి చేసినటువంటి రవితేజ శ్రీలీల జోడీ ఇప్పుడు మళ్ళీ మరోసారి రిపీట్ కాబోతుంది. సో రవితేజ గారు హీరోగా కొత్త సినిమా భాను భోగవరపు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. RT75 తో అది ప్రచారంలో ఉంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా మొదలైపోయాయి. రవితేజ గారు నటిస్తున్న 75వ సినిమా కావడంతో ఈ సినిమా ఆయనకు చాలా ప్రత్యేకం. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్నటువంటి సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాను ప్రకటించినప్పుడే దీని గురించి రవితేజ గారు పోస్ట్ పెడుతూ ధూమ్ ధామ్ ధావత్ గ్యారంటీ అని అన్నారు. ఇక దీంతో ఆయన ఇందులో మరోసారి మాస్ మహారాజులా కనిపించబోతున్నారు అని చెప్పి అభిమానులందరూ అనుకుంటూ ఉన్నారు. సో భాను భోగవరపు గతంలో చిరంజీవి గారు హీరోగా వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య సినిమాకు మాటల రచయితగా పనిచేశారు. ఈ మూవీకి భీమ్స్ మ్యూజిక్ ని అందిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా రవితేజ గారు గోపీచంద్ మల్లెని దర్శకత్వంలో కూడా మరొక సినిమా చేస్తున్నారు. వీళ్ళిద్దరు కాంబోలో రాబోతున్నటువంటి 4వ సినిమా. సో మరి మంచి మాస్ ధమాకా సినిమాని మనకు అందించాలి అని చెప్పి కోరుకుందాం.